తెలంగాణలో మూతపడుతున్నాయి సింగిల్ స్క్రీన్ థియేటర్స్. ఈ రోజు నుంచి 10 రోజుల పాటు థియేటర్స్ ని మూసేస్తున్నారు. థియేటర్ ఆక్యుపెన్సీ పడిపోవడంతో యజమానులు ఈ నిర్ణయానికి వచ్చారు. కొత్త సినిమాలు లేకపోవడంతో థియేటర్లకు ప్రేక్షకులు రావట్లేదు. విడుదలైన చిన్న సినిమాల్ని మల్టీప్లెక్స్ లోనే చూస్తున్నారు ఆడియన్స్. సింగిల్ థియేటర్లో రోజుకు 100 మంది కూడా రాని పరిస్థితి. కరెంటు ఖర్చులు కూడా రాకపోవడంతో యజమానులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎండలు, ఎన్నికలు, ఐపీఎల్ కారణంగా థియేటర్ ఆక్యుపెన్సీ పూర్తిగా పడిపోయింది. పెద్ద సినిమాల విడుదల లేకపోవడం కూడా ఒక కారణంగా కనిపిస్తోంది. తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మూసివేతపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. రాష్ట్రంలో 2 వారాల పాటు ప్రదర్శనలు నిలిపివేస్తున్నట్లు థియేటర్ల యాజమాన్యం ఇప్పటికే ప్రకటించింది. దీనిపైన స్పందించినటువంటి తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ కామర్స్కు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తమకు ఇవ్వలేదు. స్వచ్ఛందంగా వ్యక్తిగతంగానే థియేటర్స్ యాజమాన్యాన్ని ఈ యొక్క థియేటర్స్ ప్రదర్శనకు సంబంధించి నిలిపివేశారని చెప్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం మనం సుదర్శన్ థియేటర్ దగ్గర ఉన్నాము. ఒకసారి ఉన్నటువంటి యాజమాన్యంతో ఇట్లా మాట్లాడదాము. చెప్పండి, ఏ కారణాల చేత 2 వారాల పాటు ప్రదర్శనలు నిలిపివేశారని చెప్పుకోవచ్చు? ఒకవైపు ఇప్పటికే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కూడా స్పందించింది, మాకు ఎటువంటి సంబంధం లేదు, వ్యక్తిగతంగానే వాళ్ళు ఈ విధంగా నిలిపివేస్తున్నట్లు చెప్పారు అనేది ఏం చెప్తారు? ఇండివిజువల్గానే బంద్ చేసిన సందర్భం మేడం ఇది. లాస్ట్ టైం చెప్పినట్టు కంటెంట్ లేనందుకు వచ్చిన గ్యాప్ వల్ల థియేటర్లు కొన్ని బంద్ అయినాయి. కొంతమంది డిస్ట్రిబ్యూటర్ల వరకే కొంత సపోర్టెడ్గా ఉంది. కొన్ని థియేటర్స్కి అలాంటిది సపోర్ట్ లేకపోవడం వల్ల ఆదాయం పరంగా కూడా తగ్గుదల వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఏం చెప్తారు? అదే సింగిల్ స్క్రీన్స్కి రెవెన్యూ మల్టీప్లెక్స్కి పోలిస్తే చాలా తక్కువ ఉంది, 5 times తక్కువ ఉంది. ఇంతకుముందు వారానికి ఇంత అని ఇచ్చేది, కానీ అది 10 వారాలు ఆడేది సినిమా. ఇప్పుడు ఆడట్లేదు కదా, 1-2 weeksలో సినిమా అయిపోతుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ ప్రొజెక్ట్ చేస్తున్నారు కదా బికాస్ ఆఫ్ డిజిటల్ ప్రొజెక్షన్. సో సింగిల్ స్క్రీన్స్ యొక్క వయబిలిటీ క్వశ్చన్ మార్క్లా పడ్డది. అన్ని థియేటర్స్లో చూస్తే వీ స్పీక్ టు అరౌండ్ 100 థియేటర్ ఓనర్స్. ఆల్ ఆఫ్ అస్ ఆర్ డబుల్ మైండెడ్ వెదర్ టు కంటిన్యూ దిస్ బిజినెస్, ఈ బిజినెస్ చేద్దామా లేదా అనేసి. ఇది మన ఫిలిం ఫీల్డ్ గుర్తుపట్టి కాపాడుకోవాలి అనేసి మా రిక్వెస్ట్. మొత్తానికి ఇది పరిస్థితి. అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి థియేటర్స్ అన్నిటికీ ఏవైతే ఉంటాయి, శ్రీరాములు కావచ్చు, గోకుల్ కావచ్చు, ఇప్పుడు తాజాగా శివగంగా థియేటర్ కూడా ప్రస్తుతానికి ఆ యొక్క ప్రదర్శనలకు సంబంధించి నిలిపివేశారని చెప్తూ ఉన్నారు. సరైనటువంటి ఆదాయము, అంతేకాకుండా రెవెన్యూ పరంగా కూడా కొంత తక్కువగా ఉండడము, చిన్న సినిమాలకు సంబంధించి వేసినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి ఆదాయం కూడా రాకపోవడం, ఇవన్నీ కూడా కారణాలుగా చెప్తూ ఉన్నారు. మరో వారం పాటు కూడా ఈ యొక్క ప్రదర్శనలు నిలిపివేసేటటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. విజువలిస్ట్ వెంకటతో కలిసి జ్యోతి టీవీ 9 హైదరాబాద్.